అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో, ఏ కొత్త రూల్ తీసుకొస్తారో అని అమెరికాలో నివసిస్తున్న ప్రపంచ దేశాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న వారిలో భారతీయుల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. అందులోనూ తెలుగు రాష్ట్రాల వారి సంఖ్య కూడా అధికమే. ఇప్పుడు వారంతా బిక్కుబిక్కుమంటూ గడిపేస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో భారతీయ విద్యార్థుల ప్రతి కదలికపై ఆ దేశ అధికారులు నిఘా పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ఏం చేస్తున్నా నీడలా వెంటాడుతున్నారు. ముఖ్యంగా అమెరికా విద్యనభ్యసించేందుకు వెళ్లిన విద్యార్థులు ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు నిజంగానే చదువుతున్నారా? చట్ట వ్యతిరేకంగా ఉద్యోగాలేమైనా చేస్తున్నారా? సరైన పత్రాలతోనే వచ్చారా అనే వివరాలను అమెరికా అధికారులు సేకరిస్తున్నారు. ఇలా ట్రంప్ భారతీయ విద్యార్థుల్ని టార్గెట్ చేశారు. వారంతా అమెరికా విడిచి స్వదేశానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఇమ్మిగ్రేషన్ రూల్స్ను కఠినతరం చేయడంతో తీవ్ర ఆందోళనలో ఉన్న భారత విద్యార్థులకు మరో షాక్ ఇచ్చేందుకు ట్రంప్ సర్కారు సిద్ధమైంది. విద్యార్థులకు వర్క్ వీసాలు రద్దు చేసేందుకు చర్యలు మొదలుపెట్టింది. దీంతో అమెరికాలో F1, M1 వీసాలతో ఉంటున్న విద్యార్థులు H1B వీసాలు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికా వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య రాను రాను పెరుగుతోంది. 2022-23లో 2,68,923 మంది వెళ్తే 2023-24లో 3,31,602 మంది వెళ్లారు. ప్రధానంగా న్యూయార్క్ వర్సిటీ, నార్త్ ఈస్టర్న్ వర్సిటీ, కొలంబియా వర్సిటీ, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలోనే 1,00,000కు పైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో చాలా మంది క్యాంపస్ల బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారనేది అమెరికా అనుమానం. వారిని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే న్యూయార్క్, బోస్టన్, టెంపే, లాస్ ఏంజల్స్ ప్రాంతాల్లో నిఘా కొనసాగుతోంది. అమెరికాలో ఎంఎస్ చేసిన తర్వాత తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునేందుకు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT ఇస్తారు. 2023-24 లెక్కల ప్రకారం భారత విద్యార్థులు 97,556 మంది OPT కోసం దరఖాస్తు చేసుకున్నారు. OPT చేసిన తర్వాత ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా మరికొంతకాలం అమెరికాలో ఉండొచ్చు. ట్రంప్ సర్కార్ ఇప్పుడు ఈ సదుపాయాన్ని ఎత్తివేసే ఆలోచనలో ఉంది. అందుకోసం త్వరలో చట్టం తెస్తానని ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రోగ్రాం కింద ఇచ్చే వర్క్ వీసాలతో ఇండియన్ స్టూడెంట్లు చదువు అయిపోయిన తర్వాత 3-4 ఏళ్లు పనిచేసి తమ ఎడ్యుకేషనల్ లోన్లను కట్టుకుంటున్నారు. ఒకవేళ OPT రద్దు జరిగితే MS పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చిన వాళ్లు మాత్రమే అక్కడ ఉంటారు. మిగతా వాళ్లు తిరిగి ఇండియాకు రావాల్సి ఉంటుంది. అమెరికా వెళ్లడం కోసం ఒక్కో విద్యార్థి సగటున 50 లక్షలు ఖర్చు చేస్తున్నారు. అలాంటిది సడన్ గా తిరిగి ఇండియా వచ్చేస్తే పరిస్థితి ఏంటని విద్యార్థులు వాపోతున్నారు. మరి ఈ OPT ఎందుకు రద్దు చేస్తున్నారంటే, OPT వలన విదేశీ విద్యార్థులు తక్కువ జీతాలకు పనిచేయడానికి సిద్ధంగా ఉండడంతో అమెరికన్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు దక్కడం కష్టమవుతోందని అమెరికా అంటోంది. అలానే ఇది H1B వీసా పొందడానికి ఒక బ్యాక్డోర్ లెక్కన మారిందని వారు భావిస్తున్నారు. అందుకే అమెరికా కాంగ్రెస్లో ఫెయిర్నెస్ ఫర్ హై స్కిల్డ్ అమెరికన్స్ యాక్ట్ పేరుతో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు OPT కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అనేది ప్రస్తుతం అనిశ్చితంగా ఉన్నప్పటికీ ఒకవేళ ఇది చట్టంగా మారితే భారతీయ విద్యార్థులపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే సుమారు 3 లక్షల మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుంది. ఎందుకంటే OPT ప్రోగ్రాంను ఎక్కువగా భారతీయ విద్యార్థులే వినియోగించుకున్నారు కాబట్టి.